హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్. కాస్త కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడైతే నేను బెండి ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయలను అయితే బాగా శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత కట్ చేసేసుకొని అలాగే ఆయిల్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే మనము ఈ బెండిని అనేది రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా ఆయిల్లో వేసుకుంటూ రోస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇలా రోస్ట్గా బాగా ఎర్రగా కాలితే చాలా రోజులు ఉంటాయన్నమాట. కాస్త పచ్చగా కాలిస్తే చాలా రోజులు ఉండేలేదు, ఒక 2-3 రోజులు ఉంటుందన్నమాట ఈ బెండి ఫ్రై అయితే. చూడండి, ఇలా పచ్చగా కాలుస్తూ ఉన్నాం కదా, అది చాలా రోజులు ఉండేలేదు. ఫస్ట్ నేను వేయించాను కదా, అదైతే చాలా రోజులు ఉంటుంది. మీకు రోస్ట్గా బాగా చాలా రోజులు ఉండాలంటే ముందు వేయించినట్లు వేయించుకోండి. లేదు మాకు ఒక రోజుకి 2 రోజులకి అయిపోవాలనుకుంటే ఇలా వేయించుకున్నా సరిపోతుంది. ఇక మనం బెండి అయితే బాగా రోస్ట్ చేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి పొడి, వెల్లుల్లి, కారము, ఉప్పు మిక్సీకి అయితే వేసేసుకుందాం. చూడండి, కొబ్బరి పొడిని అయితే ఇలా వేసేసుకున్నాం కదా. ముందుగా వేయించుకున్న బెండిలో మనమైతే ఈ కొబ్బరి పొడిని వేసుకుంటూ కలిపేసుకుందాం. టేస్ట్ అయితే మామూలుగా ఉండదన్నమాట. వేడి వేడి రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒకవేళ మీకు ఆయిల్లో వేయించడం ఇష్టం లేకపోతే మీరు పెన్నం మీద కూడా వేయించి కూడా ఇలా కొబ్బరి పొడిని కలుపుకొని కూడా తినొచ్చు అన్నమాట. ఇక మా ఇంట్లో అయితే ఈ బెండి ఫ్రైని చాలా బాగా ఇష్టపడతారన్నమాట. చాలా అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇక నేనైతే ఇందులోకి చపాతీలు అయితే చేశాను అన్నమాట. ఇక ఊరికి వెళ్ళేది ఉంది కాబట్టి చపాతీలు అయితే కాస్త ఎక్కువగా చేసేసాము. ఈ బెండి ఫ్రైని కూడా నేను ఊరికి తీసుకొని వెళ్ళడానికైతే చేశాను అన్నమాట. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందనేది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.